తాజా అంశాన్ని చూస్తున్నాం. రాజ్యసభ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్య పేరు ఇప్పటికే ఖరారు చేసిన బీజేపీ అధిష్టానం తాజాగా టీడీపీ కూడా రాజ్యసభ సభ్యులను ఖరారు చేసింది. వేదా మస్తానయ్య, సానా సతీష్ పేర్లను టీడీపీ ఖరారు చేసింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణాడికి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? వెంకటేష్, రాష్ట్ర మంత్రివర్గంలో ఇప్పటి వరకు ఒక ఖాళీ అనేది ఏర్పడింది. ఏదైతే జూన్ లో రాష్ట్ర మంత్రివర్గం అనేది ఏర్పడిందో ఆ తర్వాత 24 మంది మంత్రులు మాత్రమే ఇప్పటి వరకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరొకరికి అవకాశం అనేది కూడా ఉంది. అయితే అది జనసేన నుంచి అభ్యర్థుల్ని అది భర్తీ కావాల్సి ఉంది. అయితే ఇంతవరకు జనసేన నుంచి ప్రస్తుతం పవన్ కళ్యాణ్, అలాగే కందుల దుర్గేష్, అలాగే నాదెళ్ల మనోహర్, ఈ ముగ్గురు మాత్రమే జనసేన నుంచి మంత్రులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఏదైతే కూటమి ప్రభుత్వం సర్దుబాటులో భాగంగా జనసేన నుంచి 4, అలాగే బీజేపీ నుంచి 1, మొత్తం కలిపి 5గురికి మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంది. అయితే జనసేన నుంచి ఇంకా అభ్యర్థి ఎవరు అనేది ఖరారు కాకపోవడంతో ఆ ఖాళీ అనేది మంత్రివర్గంలో ఒక చోటు అనేది ఖాళీగా ఇప్పటి వరకు వస్తుంది. అయితే తాజాగా మంత్రివర్గం పూర్తి స్థాయిలో మంత్రివర్గాన్ని పూరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా జనసేన నుంచి ఆ ఖాళీని భర్తించాలని చెప్పి నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా ఏదైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబుని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకున్నట్లుగా విశ్వసనీయ సమాచారం ఉంటుంది. ఆయన త్వరలోనే రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి. ఈ మేర కొణిదెల పవన్ కళ్యాణ్ రాష్ట్ర మంత్రివర్గంలోకి వచ్చి ఆయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు కూడా ఒక కీలక నిర్ణయం అనేది కూటమి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక రాజ్యసభ విషయానికి వస్తే మొత్తంగా 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించి 1 బీజేపీ, అలాగే 2 టీడీపీ తీసుకోవాలని చెప్పి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చాయి. ఇందులో భాగంగా బీజేపీ నుంచి ఇప్పటికే ఆర్ కృష్ణయ్య పేరుని ఆ పార్టీ కూడా ఖరారు చేసింది. ఇందులో భాగంగా ఆర్ కృష్ణయ్య రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరు ఎవరు రాజ్యసభకి ఎంపికవుతారన్న దాని మీద కూడా ఒక ఊగిసలాటంతో కొనసాగుతూ వచ్చింది. దానికి సంబంధించి ఏదైతే ఇప్పటికే ఎవరైతే రాజీనామా చేశారో వేదా మస్తానరావు, ఆయనకే తిరిగి 1 సీటు పునరుద్ధరించాలని చెప్పి కూడా నిర్ణయించింది. దాదాపు ఆయనకి 3 ఏళ్ల దాకా పదవీ కాలం అనేది ఉంది. దీంతో వేదా మస్తానరావుకి ఒక స్థానం అనేది ఖరారైంది. మరొకటి మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేసిన స్థానం ఏదైతే కేవలం 20 నెలలు మాత్రమే ఉందో దానికి సంబంధించి సానా సతీష్ పేరును తెలుగుదేశం అధిష్టానం ఖరారు చేసింది. ఏదైతే సానా సతీష్ ప్రస్తుతం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కి ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నారు, ఆయన పేరును కూడా ఖరారు చేసింది. మొత్తంగా రాజ్యసభ సభ్యులకు నామినేషన్ దాఖలకు ఏదైతే రేపే ఆఖరి తేదీ 10వ తారీఖులోపు మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉన్నందున రేపు మధ్యాహ్నంలోగా ఈ నామినేషన్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నది. ఈ రాత్రికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈ మేర 2 అభ్యర్థుల్ని ఖరారు చేశారు. రేపు ఉదయం వీరు లాంఛనంగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే ఈ ఎమ్మెల్యేల సంఖ్య బలం ప్రకారం ఈ నామినేషన్ దాఖలు అలాగే ఎంపిక ప్రక్రియ అనేది ఉంటుంది కాబట్టి ఎలాంటి ఎన్నికల లేకుండా ఈ ఏకగ్రీవంగానే ఈ 3 స్థానాలు ఖరారు కానున్నాయి. వెంకటేష్, ధన్యవాదాలు కృష్ణ.